ఆఫీస్‌లో పనెక్కువ ఉంది. లంచ్‌కి కూడా రావడం అవ్వదని చెప్పావు కదరా! ఇప్పుడేంట్రా ఇంత వేగంగా వచ్చేసావు? అలా అని చెప్తే దీప లంచ్‌కి అక్కడికి రాకుండా మానేద్దును కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. ఆ మాటలకి కార్తీక్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక దీప అయితే మౌనంగా అలా చూస్తూ ఉంటుంది. ఎంచక్కా నువ్వు వస్తానని చెప్తే లంచ్‌కి అందరం కలిసి హ్యాపీగా తిందుం కదరా! ఇప్పుడు మేము తినేస్తాము. నువ్వు తిన్నావా లేదా? దీప తెచ్చింది కదా! అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. అలా కాంచన అయితే మాట్లాడుతూ ఉంటుంది. లంచ్ చేసి కాసేపు ఆగాక ఆఫీస్‌కి వెళ్తావా? ఇప్పుడు ఏమైనా పనుందా అని అంటూ ఉంటుంది కాంచన మాటలకి. మరి ఏ అవసరం లేదు కంపెనీకి ఆఫీస్‌కి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి వెళ్ళక్కర్లేదు అనేది అనేస్తూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి కాంచన అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనేది అంటూ ఉంటుంది కాంచన. మరి నన్నేం అడక్కమ్మా మరి ఆఫీస్‌కి వెళ్ళనవసరం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న కార్తీక్‌ని చూసి షాక్ అవుతూ ఉంటుంది కాంచన. వీడేంటి ఇలా అన్నాడు? ఏం జరిగింది దీప అనేది అడుగుతూ ఉంటుంది కాంచన ఆ మాటలకి. దీప ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కాంచన అయితే దీపని అడుగుతూ ఉంటుంది. అయినా కాంచన దీప ఏం చెప్పకుండా అలా చూస్తూ మౌనంగా ఉంటుంది. కార్తీక్ గురించి ఏమీ చెప్పదు.